ద్రవిడగడ్డపై రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. దశాబ్దాలుగా ఉప్పు నిప్పులా ఉండే రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీల మధ్య ఇప్పుడు అనూహ్యమైన రాజీ చర్చలు సాగుతున్నట్లుగా కోట వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ఊహకు కూడా అందని ఈ కలయికకు రాష్ట్రంలో వేగంగా పుంజుకుంటున్న ఒక కొత్త రాజకీయ శక్తి అడ్డుకట్ట వేయడమే ప్రధాన లక్ష్యమని తెలుస్తోంది. ఈ కీలక పరిణామాల వెనుక ఒక అగ్ర కథానాయకుడు మధ్యవర్తిత్వం వహిస్తుండడం ఇప్పుడు కోలీవుడ్ నుంచి కోట వరకు హాట్ టాపిక్గా మారింది. తమిళ రాజకీయాల్లో అనూహ్యంగా దూసుకొచ్చిన విజయ్ పార్టీ భవిష్యత్తులో తమ ఉనికికే ముప్పు తెస్తుందని ఇటు డిఎంకే అటు అన్నాడీఎంకే భావిస్తున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే వైరపక్షాలైన ఆ రెండు పార్టీలు చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని ప్రచారం జోరుగా జరుగుతోంది. రెండు విభిన్న సిద్ధాంతాలు కలిగిన పార్టీలు జాతీయంగా కూడా ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ కూటమితో పొత్తుతోనే తమిళనాట ఎన్నికల బరిలో దిగాయి. అయితే ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు ప్రజలు. అయితే ఇక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే అవతరించిన తరుణంగా కేవలం ముఖ్యమంత్రి పీఠానికి 11 అడుగుల దూరంలో నిలిచింది. ఇప్పుడు కాంగ్రెస్ మద్దతుతో ఆ సంఖ్య 112కు చేరింది. అయినా ఇంకా 6 మద్దతు కావాలి. దీనికోసం విజయ్ పడుతున్న తిప్పలు మనకు తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇందుకోసం తమిళనాట అగ్ర కథానాయకుడిని రంగంలోకి దింపినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర దేశ చరిత్రలో కనీవిని ఎరుగని మధ్యవర్తిత్వానికి ప్రతిపాదన పంపించినట్లుగా సమాచారం. ప్రస్తుతం డిఎంకే కూటమి వద్ద 68 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాగే అన్నా డిఎంకే వద్ద 53 మంది ఉన్నారు. వీరిద్దరి మధ్య పొత్తు కుదిరిస్తే నిస్సంకోచంగా 121 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. డిఎంకే ఇందుకు ఒప్పుకుంటే అన్నా డిఎంకే ఎలాగో బీజేపీతో పొత్తులో ఉంది కాబట్టి కేంద్రం నుంచి స్టాలిన్ పార్టీకి అన్ని విధాలా అండగా ఉంటామని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహకరిస్తామని బీజేపీ అగ్రనేతలు స్పష్టమైన హామీలు ఇచ్చినట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్కు అన్నాడీఎంకేతో జతకట్టడం రాజకీయంగా నైతికంగా ఇష్టం లేనప్పటికీ ఆయనపై కుటుంబ సభ్యుల నుంచి భారీగా ఒత్తిడి వస్తున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ భవిష్యత్తును, వారసుడి రాజకీయ ఎదుగుదలను దృష్టిలో ఉంచుకుని ఈ రాజీ ఫార్ములాను అంగీకరించాలని ఆయన భార్య, కుమారుడు, ఆ సన్నిహిత సినీ పెద్ద ఆయన పట్టుబడుతున్నట్లుగా సమాచారం. మొదట్లో స్టాలిన్ నిరాకరించినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో మారుతున్న సమీకరణాల దృష్ట్యా ఆయన తన నిర్ణయాన్ని పునరాలోచించుకుంటున్నట్లుగా భోగట్టా. ఈ రెండు ద్రవిడ పార్టీల పొత్తు వార్తలు వినపడుతోన్న నేపథ్యంలో కొత్తగా రంగప్రవేశం చేసిన విజయ్ కూడా తనదైన శైలిలో ప్రతివ్యూహాలు సిద్ధం చేశారు. ఒకవేళ డిఎంకే అన్నా డిఎంకే గనక పొత్తు కుదుర్చుకుంటే తన పార్టీకి చెందిన 107 మంది ఎమ్మెల్యేలతో కలిసి సామూహిక రాజీనామాలు చేయడానికి ఆయన సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రజల పక్షాన నిలబడాల్సిన పార్టీలు అధికారం కోసం అపవిత్ర పొత్తులు పెట్టుకుంటే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం తలెత్తినా ఆశ్చర్యం లేదనే సంకేతాలను ఆయన వర్గం పంపుతోంది. ఇదే సమయంలో తమిళనాడు గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు కూడా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలను నిశ్చితంగా గమనిస్తున్న రాజ్భవన్ కేంద్రం నుంచి వచ్చే ఆదేశాల మేరకు అడుగులు వేస్తోంది. ఒకవేళ రాజీనామాల పర్వం మొదలైతే గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారా లేక మధ్యంతర ఎన్నికలకు వెళ్తారా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఏదేమైనా తమిళనాడు రాజకీయాల్లో రాబోయే రోజులు అత్యంత కీలకమైనవి. ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు. విజయ్ 108 సీట్లు సాధించి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమయ్యారు. తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 118 సీట్ల సంఖ్యాబలం ఉండాలి. టీవీకే గెలిచిన 108 స్థానాల్లో విజయ్ గెలిచినవి 2 ఉండడంతో 107గా సంఖ్యాబలం ఉంది. అయితే ఇంకా 11 స్థానాలు కావాలి. కాంగ్రెస్ నుంచి 5 స్థానాలు మద్దతుగా చేరాయి. దీంతో మరో 6 స్థానాలు అవసరం. ఇందుకోసం వీసీకే 2, సిపిఐ 2, సిపిఎం 2 స్థానాల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని విజయ్ భావించారు.
ఆ 3 పార్టీలు సైతం తొలుత తమ మద్దతును ప్రకటించాయి. అయితే మారుతున్న లెక్కలు, సమీకరణాలతో వారు వైఖరిని మార్చుకున్నారు. వీసీకే ప్రస్తుతం విజయ్కు మద్దతు ఇవ్వడంపై సస్పెన్స్ కొనసాగుతోంది. వామపక్షాలు నిర్ణయాన్ని తేల్చడం లేదు. తాజాగా వీసీకే వామపక్షాల నేతలు డీఎంకే కూటమితో ఉన్నాయి. తాజాగా స్టాలిన్తోనూ సమావేశమయ్యారు. తాము విజయ్ కూటమిలో చేరే అవకాశం లేదని, ఆ పార్టీలో చేరితే తనకు అభ్యంతరం లేదని, అయితే భవిష్యత్ గురించి ఆలోచన చేసుకోవాలని స్టాలిన్ సూచించారు. దీంతో దాదాపుగా వీసీకే మద్దతు విషయంలో వెనక్కి తగ్గినట్లుగా స్పష్టమవుతోంది. అటు వామపక్షాలు ఈ రోజు సమావేశమవుతున్నాయి. మద్దతు పైన తమ వైఖరిని తేల్చనున్నాయి. వీరి నిర్ణయం ఆధారంగా పావులు కదిపేందుకు ఏఐఏడీఎంకే ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. విజయ్తో కలిసేందుకు సిద్ధంగా ఉన్న తమ ఎమ్మెల్యేలను పళనిస్వామి కంట్రోల్ చేస్తున్నారు. డీఎంకే, ఏఐఏడీఎంకే అధిష్టానం చిన్న పార్టీలను నియంత్రిస్తోంది. విజయ్కు మద్దతు విషయంలో ఇబ్బంది పెట్టడం ద్వారా తాము కలవక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయనే విధంగా సీన్ క్రియేట్ చేసే విధంగా పావులు కదుపుతున్నాయి. దీంతో ఈరోజు విజయ్కి మద్దతుగా నిలిచే పార్టీలపైన స్పష్టత రానుంది. ఆ తర్వాత రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.